నమస్కారం, నేను మీ జీవిత. షేర్లింగపల్లి నియోజకవర్గ పరిధిలోని హైదర్ నగర్ లో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా జరుపుతున్నట్లు ఎమ్మెల్యే పిఎస్సి చైర్మన్ ఆర్కేపుడి గాంధీ వివిధ డివిజన్ల కార్పొరేటర్లు ఘనంగా పూల మాలలు వేసి నివాళులు అర్పించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో అభిమానులు, ప్రజలు, కాలనీవాసులు తదితరులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి బారాస అధ్యక్షుడు కేటీఆర్ కు కవిత లేఖ రాయడంపై ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. పార్టీ అధినేత లేఖ రాయడంపై తప్పేమీ కాదన్నారు. తమ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందని లేఖలు రాయవచ్చని తెలిపారు. అంతర్గతంగా మాట్లాడితేనే మంచిదన్నారు. అంత యాంగ్జైటీ ఎందుకు, అంత టెన్షన్ ఎందుకు, అంత హడావుడు ఎందుకు? నేను చెప్పేది ఏమంటే, తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్, తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆ దయ్యాన్ని, శనిని ఎట్లా వదిలించాలనేది మా టార్గెట్. దేశమందరూ మాట్లాడుతున్నారు. కర్ణాటకలోనైతే డీకే శివకుమార్ గారిని తొలగించాలని కర్ణాటక బీజేపీ వాళ్ళు విరుచుకుపడుతున్నారు. కానీ తెలంగాణ బీజేపీ వాడు మాత్రం ఎవరు మాట్లాడలేదు. తెలంగాణ బీజేపీ వాళ్ళు మాత్రం మౌన మునుల మాదిరిగా ఎక్కడ ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. ఏం జరుగుతున్నదని మేము అడుగుతా ఉన్నాం. తెలంగాణలో ఇంత అపురూపమైన సంబంధాలు అటు కాంగ్రెస్కు ఇటు బీజేపీకి ఏ స్థాయిలో ఉన్నాయో మరి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. తెలంగాణ బీజేపీ ఎంపీలు చేస్తున్న భూ అక్రమాలకు, భూ దందాలకు ముఖ్యమంత్రి గారు వత్తాసు పలుకుతున్నందుకు మీ మౌనమా? లేదా మీ కేంద్ర మంత్రులు మీరు కలిసి బ్రహ్మాండంగా మీరు చేసుకుంటున్న అవినీతి కార్యకలాపాలకు మరి ఏదో బయటికి నటించినట్టు చేసి ఢిల్లీలో, ఇక్కడ గల్లీలో మాత్రం ఏదైతే దోస్తీ చేస్తున్నారో ఇది అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అన్ని పార్టీలో ఉంటారు. రేవంత్ రెడ్డి కోవట్లు ఉంటే ఉండొచ్చు, ఏముంది అందులో? కోవర్ట్స్ విల్ ఎక్స్పోజ్ దెమ్సెల్స్. కోవర్ట్స్ విల్ ఎక్స్పోజ్ దెమ్సెల్స్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం. ఎందుకు తొందర, ఎందుకు చేసుకోవాలి? ఎంత బాగా కవర్ చేసుకుంటూ వస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారిని చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇట్లా కూడా చేయొచ్చా అంటే, ఇంత పెద్ద కేసులో ఇంత పెద్ద మ్యాటర్ వస్తే, ఒక ముఖ్యమంత్రి పేరు వస్తే, ఇదే కేసీఆర్ గారి పేరుంటే రాకపోదురా? ఇదే కేసీఆర్ గారి పేరుంటే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు కొంతమంది సంబరాలు చేసుకుంటూ పేపర్ల నిండా తాటికాయంత అక్షరాలతో రాష్ట్రోళ్ళు ఇలా రేవంత్ రెడ్డి గారికి కవరింగ్ ఇచ్చేందుకు చాలా కష్టపడి కాపాడుతున్నారు. వారందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మీరు ఎన్ని చేసినా, ఎంత గింజుకున్నా, ఈ మీడియా సంస్థలు ఎంత తాపత్రయపడ్డా, ఆయన మీకు ఎంత అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినా, ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఫోన్ చేసి బెదిరించినా, ప్రజలకు విషయం అర్థమైపోయింది. ఈయన ఒక లొట్టపీసు ముఖ్యమంత్రి, ఈయనతో ఏం కాదు అని అర్థమైంది. కాబట్టి మీరు కూడా దయచేసి నిష్పక్షపాతంగా వార్తలు ప్రజలకు చెప్పండి. లేకపోతే సోషల్ మీడియా ఉంది, మీరు చెప్పినా చెప్పకపోయినా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అన్ని తెలుస్తాయి. తెలియదు మేము పిల్లి కదా కళ్ళు మూసుకొని పాలు తాగితే తెలియదు అనుకుంటుంది అన్నట్టు, మేము రాయకపోతే వార్తనే కాదు, మేము రాయకపోతే మేము నొక్కేస్తే ఎవరైనా కూడా వాస్తవాలు చెప్తున్నాం. మీకు అబద్ధం అనిపిస్తే నేనేం చేయాలి? కానీ చాలా మంది రాస్తలేరు. మరి ఏం చేయాలి? మరి మా బాధ మేము చెప్పుకోవాలి కదా, ప్రజలకన్నా చెప్పుకోవాలి కదా. కాబట్టి మీరు అట్లా అనుకుని మీ భ్రమల్లో ఉన్నంత మాత్రాన మీరు చేయగలిగేది ఏం లేదని కూడా చెప్తూ సహకరించే మిత్రులకు థ్యాంక్ యూ. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క స్టేట్మెంట్. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆనాడు యడ్యూరప్ప గారు ముఖ్యమంత్రిగా కర్ణాటకలో ఉన్నప్పుడు మరి హౌసింగ్ స్కామ్లో ఈయన పాత్ర ఉంది అని వార్తలు వస్తే, ఆ రోజు అక్కడి కాంగ్రెస్ నాయకులు చేసిన డిమాండ్ ఏంటి అంటే, మరి వెంటనే యడ్యూరప్ప గారు నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అంటే రాజీనామా చేయాల్సిందే, ఇట్లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే విచారణ ఎట్లా జరుగుతుంది అని చెప్పి ఆ రోజు అక్కడి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కర్ణాటకలో చేసిన డిమాండ్. చాలా వాళ్ళు చెప్పిన మాట, ద కర్ణాటక కాంగ్రెస్ on Thursday demanded that Karnataka Chief Minister B.S. Yediyurappa either resign or be sacked to ensure a fair investigation against him in 2019 corruption case. ఇది కర్ణాటక కాంగ్రెస్ మాట, నా మాట కాదు. ఒక విచారణ ఎదుర్కోవాల్సి వస్తే ముఖ్యమంత్రి గారు either he should resign voluntarily, స్వచ్ఛందంగా తప్పుకోవాలి, లేదా ఆయనను అర్జెంటుగా తొలగిస్తేనే నిష్పక్షపాతమైన ఎంక్వైరీ జరుగుతుంది అనే మాట వారు చెప్పిన మాట. ఇవాళ మేమంటుంది కూడా అదే. 4 కోట్ల ప్రజల ముందు ఇవాళ ఆ ప్రజలకు నాయకత్వం వహించే నాయకుడిగా అక్కడ కూర్చున్న వ్యక్తికి తప్పకుండా నిజాయితీ ఉంటే, నైతికత ఉంటే వెంటనే అయితే రేవంత్ రెడ్డి గారు స్వచ్ఛందంగా తప్పుకోవాలి, లేదా కాంగ్రెస్ పార్టీ పెద్దలు స్పందించి తప్పకుండా వెంటనే వారిని రాజీనామా చేయించి నిష్పక్షపాతంగా విచారణ జరగడానికి సహకరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే నేను ఒక మాట మాత్రం చెప్తాను, మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కలిసి చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అది అందరికీ వర్తిస్తుంది, వీళ్ళకి వాళ్ళకని కాదు,
అందరికి వర్తిస్తుంది. తప్పకుండా ఎవరమైనా ఒకటే, ఈ పార్టీలో అందరం కార్యకర్తలమే, అందరికీ కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. కాబట్టి బీజేపీ షేర్లింగంపల్లి నాయకురాలు మీనా ఇంట్లో ఘనంగా మనవరాలి జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా బీజేపీ షేర్లింగంపల్లి నియోజకవర్గ నాయకురాలు మీనమ్మ మాట్లాడుతూ బేబీ నక్షత్ర మరిన్ని పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బేబీ నక్షత్ర తల్లిదండ్రులు మరియు మామ తదితరులు హాజరయ్యారు. శ్రీ మైసమ్మ దేవత శివాలయ రామాలయ దేవస్థానము హుండీ లెక్కింపు జరిగింది. 60 రోజులకు గాను 11,77,715 రూపాయలు హుండీలో జమయ్యాయి. ఈ కార్యక్రమంలో ప్రణీత్, లక్ష్మి, స్నేహలత, ఆర్పి భాస్కర్, వి అరుణ, యాదగిరి, చంద్రయ్య, రాములు, శ్రీనివాస్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో విత్తనాలు, ఎరువులు, మందుల షాపులను కలెక్టర్ బాధవ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణంలో అందుబాటులో ఉన్న విత్తనాలు, ఎరువులు రైతులకు విక్రయిస్తున్న తీరును, నమోదు, నిర్వహణ పరిశీలించారు. మోసపూరితంగా విత్తనాలు విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రైతులకు కల్తీ ఎరువులను సరఫరా చేస్తే సహించేది లేదన్నారు. నాగర్ కర్నూలు జిల్లా ఎస్సీ ఎస్టీ విభాగంలో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ గా కేతవత్ చందర్ ను నియమించడం జరిగింది. అందుకు గాను అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణకి చందర్ నాయక్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రాయకోట్ మండల పరిధిలో బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు దత్తగౌడ్ కుమారుల నూతన వస్త్ర అలంకరణ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చంటి రాహుల్, కిరణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నాజిం పటేల్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు విఠల్, బీఆర్ఎస్ రాష్ట్ర మండల ప్రధాన కార్యదర్శి శంకర్, మండల నాయకులు రవీందర్ కుమార్, శంకర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు జయంతి రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగింది. జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జహీరాబాద్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూల వాలులు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు సమాజంలో గుర్తింపు తెచ్చిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, జహీరాబాద్ పార్లమెంటు కోశాధికారి పట్లెళ్ల మైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.